రాజాసాబ్ సినిమాకు సంబంధించి ఇప్పుడు చాలా విషయాల్లో క్లారిటీ కనిపిస్తోంది. సినిమా రిలీజ్ ఎప్పుడు, నార్త్ ఏమంటోంది, సౌత్ ఎలా కోరుకుంటోంది, నిడివి ఎంతొచ్చింది, 2 పార్ట్లు ఉంటాయా, ఇలా ఓపిక్గా ఎన్ని డౌట్స్ అయినా అడగండి, ఆన్సర్లు రెడీ అంటున్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ 2025లో రిలీజ్ ఉంటుందా ఉండదా? ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావలసిన సినిమా పోస్ట్ పోన్ అయి సమ్మర్లో ల్యాండ్ అయింది. మళ్లీ అక్కడ్నుంచి వాయిదా పడి డిసెంబర్ 5కి ఫిక్స్ అయింది. ఈ సినిమా అప్పుడైనా రిలీజ్ అవుతుందా, మరోసారి వాయిదా పడుతుందా అన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న విషయం. మా డార్లింగ్ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయడమే కరెక్ట్, జనవరి 9కి ఫిక్స్ అవ్వండి అంటూ రిక్వెస్ట్లు అందుతున్నాయట మేకర్స్ కి. అటు నార్త్ వాళ్లు మాత్రం డిసెంబర్లో ఎక్కువ స్పేస్ ఉంది, చెప్పిన టైంకే వచ్చేయండి అని అంటున్నారట. ఏవో కొన్ని పాటలు తప్ప షూటింగ్ ని దాదాపు పూర్తి చేసుకుంది రాజాసాబ్. అన్నీ కలిపిన అక్టోబర్ ఎండ్కి సెట్స్ మీద వర్క్ పూర్తయిపోతుందట. ఇప్పటికైతే 4.5 గంటల ఫుటేజ్ ఉంటుందట. దాన్ని క్లాస్ మాస్ ఆడియన్స్ కి తగ్గట్టు ఫుల్ మీల్స్ లా ఎడిట్ చెయ్యాలి అన్నది మేకర్స్ ముందున్న టాస్క్. పార్ట్ 2 ఖచ్చితంగా ఉందంటున్నారు నిర్మాత విశ్వప్రసాద్. హారర్ కామెడీ నేపథ్యంలో ముస్తాబవుతోంది ది రాజాసాబ్. ఆల్రెడీ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి స్పందన వస్తోంది. హవేలీ రాజ్ మహల్ సెట్ ను టీం ఇప్పటికే రివీల్ చేసింది. సినిమా మొత్తానికి ఈ సెట్ స్పెషల్ అట్రాక్షన్ కానుంది. డార్లింగ్ కెరియర్లో డిఫరెంట్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ ట్రేడ్ వర్గాల్లోనూ బాగా కనిపిస్తోంది.